తాడేపల్లిలో కాసేపట్లో పొగాకు రైతులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. పొగాకు సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పంటకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ ఇబ్బందులు, ప్రభుత్వ విధానాలపై రైతుల అభిప్రాయాలను జగన్ నేరుగా తెలుసుకోనున్నారు. నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి పలువురు ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఇక రైతుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణను జగన్ వెల్లడించే అవకాశం ఉంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పలువురు రైతు నేతలతో అయితే మాత్రం సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. 4 జిల్లాల రైతులతో అయితే మాత్రం ఆయన సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పొగాకు రైతుల యొక్క ఇబ్బందులు, వారి యొక్క సమస్యలను అయితే మాత్రం ఈ సందర్భంగా ఆయన తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, రవి, మరి కాసేపట్లోనే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్య పైన సమావేశం కాబోతున్నారు. ఇందుకు సంబంధించి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన రెండోసారి, అంటే గత ఏడాది కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మాట్లాడి వారికి ఉన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా పొగాకు రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపైన పొగాకు రైతాంగంతో ఆయన సమావేశం కాబోతుంది. ఇందుకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇప్పటికే లోపలికి రైతులు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు. పొగాకు పండించినటువంటి రైతులు వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వారికి ఉన్నటువంటి సమస్య ఎలా ఉంది, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ, అంటే రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పొగాకు రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య పైన అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ఈ సమస్య తెలియజేసింది. అయితే మీకున్నటువంటి సమస్య ఏంటి, మీ ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏముంది? ఈ సంవత్సరం పొగాకు అన్ని గ్రామాల్లో అన్ని బోర్డుల కింద పండించడం జరిగింది. వర్షపాతం సరైన టైంలో పడకపోయినా కూడా నీళ్లు కట్టి రైతులు అధిక పెట్టుబడులు పెట్టి పొగాకును పండించారు. పండించిన తర్వాత అన్ని విధాల క్వాలిటీ కూడా బాగా వచ్చింది పొగాకు. కానీ ఈ సంవత్సరం కొనాల్సిన తాలూకు పొగాకు కొనట్లేదు. అసలు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. అదిగాక చెక్కులు కూడా బోర్డుకు తీసుకెళ్ళటం, మళ్ళీ ఇంటికి తీసుకొని రావడం తప్పితే బయ్యర్లు ముందుండి కానీ, బోర్డు సూపరింటెండెంట్లు కానీ, బయ్యర్లు కానీ ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా బోర్డుకు వచ్చిన చెక్కులు వచ్చినట్టు కొందాం అనే ఉద్దేశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 చెక్కులు తీసుకొని వస్తే 1 చెక్కు కొంటున్నారు, 4 చెక్కులు ఎన్నికి తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు గత 4 రౌండ్లు అయిపోయినాయి. ప్రతి బోర్డులో 4 రౌండ్ల నుంచి కూడా సేమ్ పరిస్థితి. గిట్టుబాటు ధర ఇస్తున్నారంటే ధర ఇవ్వట్లేదు. సరే, ఎంతో కొంత వేసిన రేటుకు చెక్కులన్నా తీసుకుంటున్నారంటే చెక్కులు కూడా తీసుకోవట్లేదు. రైతులందరూ ఇబ్బందులు పడుతూ చెక్కులు తీసుకొని రావడం, బోర్డుకు తీసుకొని రావడం, ఇంటికి తీసుకొని వెళ్ళడమే జరుగుతూ ఉంది. ఇప్పటికి దాదాపుగా 4 రౌండ్లు అయిపోయినప్పటికీ కొండేపి బోర్డులో 11 మిలియన్ల పొగాకు కొనాల్సి ఉంటే కేవలం 4 మిలియన్ల పొగాకు మాత్రమే కొన్నారు. అంటే కేవలం 20% పొగాకు మాత్రమే కొన్నారు. మిగతా పొగాకు అంతా అలాగనే ఇళ్లలోనూ కోల్డ్ స్టోరేజ్ల్లోనూ రైతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరింత కాలం స్టాక్ పెట్టుకుంటే పొగాకు పనికిరాని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు పడేటువంటి బాధ ఈ ప్రభుత్వానికి కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ ఏమాత్రం కొంచెమన్నా సరే రైతుల పక్షాన్ని నిలబడదాం, రైతులకి గిట్టుబాటు ధర కల్పిద్దాం అనే ఉద్దేశమే లేదు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రైతుల్ని పొగాకు గిట్టుబాటు ధర దాదాపుగా 36,000, 37,000 పొగాకు, అలాగే కంది, ఏ పంట నష్టపోయినా కూడా పంటలకి రుణం అందించడం జరిగింది. అలాగే రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని విధాల రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి గతంలో. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలిశారు. జీఎస్టీకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. జీఎస్టీ విషయంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? 48% ఉన్నటువంటి జీఎస్టీని 24% తగ్గించడానికి వీటికి ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి, దీనిపైన మీరే మాట్లాడారు. జీఎస్టీ గతంలో కంటే ఇప్పుడు జీఎస్టీ పెంచడం వల్ల కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కనిగిరిలో కానీ, ఒంగోలులో కానీ ఇట్లాంటి ధర్నాలు మేము ఎప్పుడైతే రైతులందరూ ఏకమై, పార్టీలకు అతీతంగా రైతులందరూ ఏకమై ఎప్పుడైతే ధర్నాలు, దీక్షలు చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఈ వారంలో 2 రోజులు 3 రోజుల క్రితం ఈ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు ఇంకో కొంతమందిని అడ్డం పెట్టుకొని కేంద్రానికి వెళ్ళి కేంద్ర గవర్నమెంట్ని కలవడం జరిగింది. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రైతులు కానీ ఎప్పుడైతే వచ్చి నిలబడతారో అప్పుడు మాత్రమే వాళ్ళకి చీమ కుట్టినట్టు ఉంటుంది. అప్పుడు మాత్రమే పరిగెత్తుతారు హడావుడిగా.
మొత్తం మీద చూసుకుంటే కనుక పొగాకు రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం కోసం జగన్ కలవడానికి వచ్చాము. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా జీఎస్టీకి సంబంధించినటువంటి సమస్య ఉంది కాబట్టి త్వరలోనే రైతుల సమస్యలకు సంబంధించినటువంటి అంశంపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తాయని కూడా రైతాంగం ఆశిస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ హరి.